తరువాత పంచభూత లింగాల్లో మొదటిది అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం. బ్రహ్మ విష్ణువులను మాయ ఆవరించి ఒకరికంటే గనులు మరొకరు అనుకుంటూ తగవులాడి చివరికి యుద్ధం చేయటం మొదలుపెట్టారు. ఆ యుద్ధం భీకరంగా మారింది. ముల్లోకాలు కంపించిపోతున్నాయి. వారి యుద్ధాన్ని నిలువరించడానికి పరమేశ్వరుడు వారిద్దరి మధ్య జ్యోతి స్వరూపుడై ఒక పెద్ద స్తంభం వలె నిలబడ్డాడు. బ్రహ్మ విష్ణువులకు ఆ అగ్ని స్తంభము పరమేశ్వరుడేనని, ఆ స్తంభము ఆది చివరలు ఎవరు కనుగొంటే వారే అధికులని పరమేశ్వర సందేశం ఆకాశవాణి వినిపించింది. విష్ణువు వరాహ రూపంతో భూమిని తవ్వుకుంటూ పాతాళానికి చేరిన ఆ అగ్నిస్తంభం మొదలు కనపడలేదు. బ్రహ్మ హంసరూపం ధరించి స్తంభం చివరి భాగం చూడాలని ఎంత ఎత్తుకు ఎగిరినా, ఎన్ని లోకాలు దాటినా చూడలేకపోయాడు. విష్ణువు మాయను అధిగమించి పరమేశ్వరుని ప్రార్థించాడు. పరమేశ్వరుని కృపతో క్షణంలోకి పైకి వచ్చాడు. బ్రహ్మ తాను స్తంభం చివరి భాగాన్ని దర్శించానని అబద్ధం పలికి శివుని ఆగ్రహానికి గురై శిక్షించబడ్డాడు. అగ్ని ఎర్రగా ఉంటే అరుణవర్ణంలో ఉంటుంది. చెలించకుండా నిలిచి ఉండటం చేత అచలం, అరుణాచలం అని ఆ అగ్ని స్తంభానికి పేరు వచ్చింది. ఆ పర్వతమే పరమేశ్వరుడు, అరుణాచలేశ్వరుడు. బ్రహ్మ విష్ణువులు శివదర్శనం పొంది ఆనందంతో శివస్తుతి చేశారు. బ్రహ్మ విష్ణువులు ప్రార్థించిన ఫలితంగా శివుడు తన తేజస్సులోని తీవ్రతను తగ్గించుకుని అరుణాచలం అను పేరుతో భక్తులను అనుగ్రహించడానికి స్థాణువుగా ఉండిపోయాడు. అరుణ అనగా పాపములను తొలగించున్నది అని అర్థం. ఇది స్మరణ మాత్రమిచే ముక్తి నొసగే క్షేత్రం. ఇక్కడ పార్వతీదేవి అచకుచలాంబ నామముతో పూజలు అందుకుంటోంది. ఇది పంచభూత లింగములలో అగ్నిలింగం. ఈ పర్వతానికి తూర్పున 2000 సంవత్సరాల నాటి అరుణాచలేశ్వరుడి ఆలయం ఉన్నది. కానీ ఈ పర్వతమే పరమేశ్వరుడు అని భక్తుల నమ్మకం. అరుణాచలం తూర్పు కనుమలలో ఉంది. బంగాళాఖాతానికి 50 మైళ్ళ దూరం. ఎత్తు 2668 అడుగులు. ఎర్రని రంగులో ఉండి అరుణగిరి, అరుణాద్రి అని పిలువబడుతోంది. ప్రకృతి సిద్ధంగా అనేక గుహలు ఉన్నాయి. అనేక మంది సిద్ధులు అక్కడ తపస్సు చేసి సిద్ధి పొందారు. అనేక సరస్సులు, జలపాతాలు ఉన్నాయి. భూమండలానికి మధ్య భాగంలో ఉండటం చేత భూమికి హృదయమని చారిత్రకులు చెబుతారు. తూర్పు కనుమలు హిమాలయముల కంటే పురాతనమైనవి కాబట్టి అరుణాచలం హిమాలయముల కంటే అతి పురాతనమైన పర్వతం. అరుణాచలం శిఖరాన ఒక మర్రి చెట్టు నీడలో శివుడు సిద్ధ రూపంలో తపస్సు చేస్తున్నాడని రమణ మహర్షి వంటి వారు అనుభవపూర్వకంగా తెలిపారు. శాక్తేయులు అరుణాచలాన్ని 43 కోణములతో ఉన్న శ్రీచక్రం అంటారు. శంకరాచార్యులు అరుణాద్రిని మేరువు అని అభివర్ణించారు. గిరి ప్రదక్షిణ భక్తులకు సర్వశ్రేయస్సులను ఇస్తుంది. తరువాతి కథ ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగం. పార్వతీ పరమేశ్వరుల ఏకాంత మందిరంలో పార్వతీదేవి పరిహాసంగా పరమేశ్వరుని వెనుక వైపు నుండి తన 2 చేతులతో ఆయన కన్నులను మూసి సరాగమాడింది. శివుడు తన కన్నులు సూర్యచంద్రులు అగ్ని అని, అవి మూయబడితే లోకాలు అంధకారం అవుతాయని పార్వతికి చెప్పాడు. అర నిమిషంలో పార్వతి తన చేతులను వెనక్కి తీసుకుంది. అప్పటికే కోట్ల సంవత్సరాలు లోకాలన్నీ అంధకారమైనాయి. పార్వతీదేవి పశ్చాత్తాపడి తన తప్పుకు శిక్ష వేయమని వేడుకుంది. పరమేశ్వరుడు పార్వతీదేవిని భూలోకానికి వెళ్లి అక్కడ తపస్సు చేయమని, ఆమె తపస్సు వలన ధర్మం వర్ధిల్లి భూదేవి ఆనందిస్తుందని చెప్పాడు. కాంచీపురం అను క్షేత్రంలో చేసే ఏ చిన్న పుణ్య కార్యమైనా అధిక ఫలాన్నిస్తుంది అని చెప్పాడు. పార్వతీదేవి కాంచీపురంలో ప్రవహిస్తున్న కంపా నది తీరానికి చేరుకుంది. కంపా నది తీరములో ఒక మామిడి చెట్టు మామిడి పండ్లతో నిండుగా కనిపించింది. పార్వతీదేవి తన ఆభరణాలను తీసివేసి నారచీరలను, రుద్రాక్ష మాలలను ధరించి తపస్విని అయి ఆ చెట్టు కింద తపస్సు ప్రారంభించింది. పార్థివలింగమును తయారు చేసుకుని శివారాధన చేసింది. పార్వతీదేవిని పరీక్షించడానికి శివుడు కంపా నదికి వరదను సృష్టించాడు. తాను ప్రతిష్ఠించుకున్న లింగమునకు ఎటువంటి వరద తాకిడి తగలకూడదని ఆ లింగమును హృదయమునకు హత్తుకుని 2 చేతులతో లింగమునకు వరద నీరు తగులనీయకుండా రక్షించింది. శివుడు ఆమె భక్తికి ప్రసన్నుడైనాడు. పార్వతీదేవి ప్రతిష్ఠించుకున్న లింగమందు శివుడు ప్రవేశించాడు.
భూదేవి రక్షకై ప్రతిష్ఠింపబడి ఆ ప్రకృతి మాత హృదయానికి హత్తుకోబడిన లింగం పృథ్వీలింగం అని, ఏకాంబరేశ్వరుడుగా తాను అక్కడ పూజలు అందుకుంటానని ఆకాశవాణి ద్వారా తన సందేశాన్ని పార్వతీదేవికి వినిపించాడు. పార్వతీదేవి భక్తుల కోరికలను తీర్చేందుకు కామాక్షిగా నిలిచిపోయి పూజలు అందుకుంటోంది. 25 ఎకరాలలో విశాలమైన ప్రాంగణంలో ఏకాంబరేశ్వర ఆలయం నిర్మితమై ఉంది. 4 దిక్కుల 4 పెద్ద గోపురాలు ఉన్నాయి. దక్షిణ దిశలోని గోపురం 11 అంతస్తులతో 192 అడుగుల ఎత్తుతో భారతదేశంలోనే అతిపెద్ద గోపురంగా విలసిల్లుతోంది. 1000 స్తంభాల మండపం ఆ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. ప్రారంభంలో పల్లవులు ఆలయ నిర్మాణం చేశారు. తరువాతి కాలంలో చోళులు, విజయనగర ప్రభువులు బాగా అభివృద్ధి చేశారు. తరువాతి కథ నటరాజేశ్వరుడు చిదంబరం ఆకాశలింగం. పంచభూత లింగాల్లో ఆకాశలింగంగా పూజలు అందుకుంటున్న నటరాజస్వామి తమిళనాడులోని చిదంబరంలో కొలువై ఉన్నాడు. పూర్వం మధ్యల దినార్ అనే ముని ఉండేవాడు. ఆయన కొడుకు కూడా మధ్యం దినార్ గానే పిలువబడ్డాడు. తండ్రి కొడుక్కి వేదాలు, శాస్త్రాలు బోధించాడు. ఆత్మజ్ఞానం సంపాదించడానికి తిల్లై వనంలో స్వయంభూలింగమును అర్చించమని కొడుకును పంపాడు. మధ్యం దినార్ అరణ్యాలను దాటుకుంటూ తిల్లై వనం చేరుకున్నాడు. శివుడు ఎండవానల్లో ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఉన్నాడని స్వామికి ఒక పందిరి ఏర్పాటు చేశాడు. తాను ఒక పర్ణశాల తయారు చేసుకుని నిత్యం స్వామిని భక్తితో కొలుస్తున్నాడు. తెల్లవారితే కీటకాలు పుష్పాలలోని మధువును పీల్చేస్తాయి, పక్షులు పండ్లను కొరికి వేస్తాయి అని అటువంటి ఫలపుష్పాలు స్వామికి సమర్పించకూడదని చీకటిలోనే మంచి ఫలపుష్పాలను సేకరించి సమర్పించుకునేవాడు. ఒకనాడు పొగ మంచు కమ్ముకుని మధ్యం దినారికి ఏమీ కనిపించలేదు. స్వామికి ఫలపుష్పాలు సమర్పించుకోలేకపోయానని దుఃఖించాడు. శివుడు ఆయన భక్తికి మెచ్చి చీకట్లో చూడగలిగే కళ్ళు, చెట్లు ఎక్కడానికి పులి పాదాలను అనుగ్రహించాడు. నాటి నుండి మధ్యం దినారికి వ్యాఘ్రపాదుడు అన్న పేరు వచ్చింది. ఆ ప్రదేశానికి వ్యాఘ్రపురం అని పేరు వచ్చింది. ఆదిశేషుడు పరమేశ్వరుని నాట్య ప్రదర్శనకు తిలకించాలని పరమేశ్వరుని ప్రార్థించాడు. శివుడు సంతసించి వ్యాఘ్రపురంలో వ్యాఘ్రపాదుడు కూడా ఆ నాట్యం చూడటం కోసం ఉవ్విళ్ళూరుతున్నాడు. నీవు అక్కడికి చేరుకో అని పంపించాడు. మాఘమాసంలో పుష్యమి నక్షత్రం ఉన్న పౌర్ణమి గురువారం వ్యాఘ్రపురంలో నృత్యం చేస్తాను, కానీ నీ 1000 పడగలతో వెడితే జనులు భయపడతారు. అత్రి అనసూయలకు బిడ్డగా పతంజలివై వెళ్ళు అని శివుడు ఆదిశేషుని పంపాడు. పతంజలి వ్యాఘ్రపాదుడు పున్నమి నాడు శివుని నాట్యం కోసం వేచి ఉన్నారు. దివి నుండి సంగీత వాద్యకారులందరూ భూమికి దిగి వచ్చారు. సర్వదేవతలు తరలి వచ్చారు. పరమేశ్వరుడు నటరాజు రూపంలో అమ్మవారిని వెంటబెట్టుకుని వచ్చి నృత్యం చేశాడు. ఆయన రాకతోనే అవిద్య తొలగి జ్ఞానం ప్రకాశించింది. శివుడు పతంజలి వ్యాఘ్రపాదులకు వరమీయదలిచి కోరుకోమన్నాడు. వారు భక్తితో భక్తులను అనుగ్రహించడానికి స్వామి నిరంతరం ఆ జ్ఞాన మండపంలో నృత్యం చేస్తూ ఉండమని వరం అడిగారు. శివుడు తథాస్తు అన్నాడు. శివుడు చిదంబరేశ్వరుడుగా, నటరాజస్వామిగా, పార్వతీదేవి శివకామ సుందరి దేవిగా చిదంబరంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. గౌడ దేశరాజు కుమారుడు సింహవర్మ తన వ్యాధి నిర్మూలించుకోవటానికి చిదంబరం వెళ్లి స్వస్థుడైనాడు. తరువాతి కథ శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి నగరంలో శివుడు వాయులింగంగా దర్శనమిస్తాడు. స్వర్ణముఖి నదీ తీరంలో స్వయంభూగా వెలసిన పరమేశ్వరుణ్ణి శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు భక్తితో కొలవటం చేత ఆయనను శ్రీకాళహస్తీశ్వరుడుగా కొలుస్తున్నారు. స్వర్ణముఖి నది తీరాన దట్టమైన అడవిలో ఉన్న శివలింగమునకు నిత్యం ఒక ఏనుగు తన తొండంతో నదిలో నీరు తెచ్చి అభిషేకం చేసేదిట. సాలెపురుగు స్వామికి నీడనిచ్చేందుకు సాలెగూడును స్వామికి ఆచ్ఛాదనంగా నిత్యం అల్లేదట. సర్పం శివుడికి ఎండ తగలకుండా పడగ విప్పి నీడనిచ్చేదట. ఈ మూడింటి భక్తికి మెచ్చి శివుడు వాటికి మోక్షంనిచ్చాడు. వాటి పేర్లు చిరస్థాయిగా ఉండేటట్లు
శ్రీకాళహస్తీశ్వరుడుగా నామం స్వీకరించాడు. తిన్నడు అనుబోయేవాడు ఈ లింగము ఎందు భక్తి పెంచుకుని నిత్యం తాను వేటాడి తెచ్చే మాంసమును స్వామికి సమర్పించేవాడట. ఒకరోజు తిన్నడి భక్తిని పరీక్షించదలిచి శివుడు తన కంటి నుండి రక్తం స్రవించాడు. అది చూసి తిన్నడు చెలించి తన కన్ను తీసి శివునికి అమర్చాడు. శివుడు రెండవ కంటిలో నుండి రక్తం కారటం చూసి చెలించిపోయి శివుడి శిరస్సు మీద తన కాలు నిలిపి తన రెండవ కన్ను పెరకబోయాడు. శివుడు ప్రత్యక్షమై తిన్నడికి మోక్షం ఇచ్చాడు. ఈ తిన్నడికి కన్నప్ప అని మరొక పేరు ఉంది. ఇక్కడ శివుడు పంచభూత లింగాలలోని వాయులింగం. గర్భాలయంలో శివలింగం వద్ద గాలి వచ్చుటకు ఎటువంటి అవకాశము లేదు. కానీ శివుని ముందు ఉన్న దీపం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. ఇక్కడ బ్రహ్మదేవునికి జ్ఞానం వశంగబడింది. అందుచేత ఇది జ్ఞానక్షేత్రం. పార్వతీదేవి శ్రీజ్ఞాన ప్రసూనంబుగా పూజలు అందుకుంటోంది. ఇక్కడి శివలింగము చతురస్రంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అంటారు. కాశీలో మరణించిన వారికి శివుడు తారక మంత్రం ఉపదేశించి మోక్షం ఇచ్చినట్లుగా ఇక్కడ కూడా మరణించిన వారికి తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షం ఇస్తాడని ప్రతీతి. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసం అని పిలుస్తారు. శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. దీనిని సద్యోముక్తి క్షేత్రం అని వ్యవహరిస్తారు. భక్తులు 1 సంవత్సరం పాటు సద్యోముక్తి వ్రతం నియమనిష్టలతో ఆచరిస్తారు. పల్లవులు శ్రీకాళహస్తీశ్వరునికి ఆలయం కట్టించారు. తరువాత చోళులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. వీర నరసింహరాయలు గోపురాలను నిర్మించాడు. తరువాతి కాలంలో శ్రీకృష్ణదేవరాయలు ఆలయ గోపురాలను అభివృద్ధి చేశాడు. ఆలయానికి పటమటి దిక్కుగా సువర్ణముఖి నది ప్రవహిస్తోంది. ఇక్కడ గణపతి, శివుడు, జ్ఞానప్రసూనాంబ, దక్షిణామూర్తి నలుగురు 4 దిక్కులకు అభిముఖంగా ఉన్నారు. ఆలయానికి 4 గోపురాలు, 120 అడుగుల ఎత్తైన రాజగోపురం ఉన్నాయి. ఇక్కడ మహర్షులు ప్రతిష్ఠించి అర్చించిన ప్రసిద్ధ లింగాలు ఎన్నో ఉన్నాయి. అద్భుత శిల్పకళతో శోభిల్లే మంటపాలు, స్తంభాలు ఆకర్షణీయంగా ఉంటాయి. దక్షిణామూర్తి విగ్రహం పూజలు అందుకోవటం వల్ల జ్ఞాన క్షేత్రంగా విలసిల్లుతోంది. తరువాతి కథ జంబుకేశ్వరుడు జలలింగం. పంచభూత లింగాల్లో జంబుకేశ్వరుడు జలలింగం. శంభుడు అను ఋషి జంబూ ఫలవనంలో ఒక నేరేడు చెట్టు కింద కూర్చొని శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ ఋషి పొంగవుని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైనాడు. శివుడు ఏమి వరం కావాలి అని అడిగాడు. శంభుడు నిన్ను ప్రత్యక్షంగా సేవించుకునే వరం ఇవ్వు అని అడిగాడు. శివుడు ప్రసన్నుడై వరం ఇవ్వటానికి అంగీకరించాడు. ఇక్కడ లింగ రూపంలో ఉంటానని శంభు మహర్షిని జంబూ వృక్షం అనగా నేరేడు చెట్టుగా రూపం ధరించి నిత్యం సేవించుకోమని శివుడు జలలింగంగా ఆవిర్భవించాడు. జలలింగం అంటే నీటితోనే ఏర్పడిన లింగం అని కాదు. ఆ లింగం కింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది. శంభు మహర్షి జంబూ వృక్ష రూపంలో చేసే అభిషేక జలం శివలింగం పానపట్టు మీద కనపడుతుంది. జంబూక వృక్షంతో సేవించబడుతూ ఉన్న లింగం కాబట్టి జంబుకేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈ లింగాన్ని నిత్యం ఒక ఏనుగు వచ్చి తన తొండంతో నీరు తెచ్చి స్వామికి అభిషేకం చేసేది. సాలెపురుగు స్వామికి ఆచ్ఛాదనంగా నిత్యం గూడు కట్టేది. జంబుకేశ్వర లింగం కావేరీ తీరంలో ఉన్నది. దేవాలయం 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. 5 ప్రాకారాలు, 7 గోపురాలతో విలసిల్లుతోంది. జంబుకేశ్వరుడు పశ్చిమాభిముఖంగా ఉన్నాడు. ఇక్కడ పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా పూజలు అందుకుంటోంది. అనేక ఉప ఆలయాలు, మంటపాలు ఉన్నాయి. ఆధునిక కాలంలో పూజారులు పానపట్టం చుట్టూ ఒక గుడ్డను చుట్టూ ఉంచుతారు. కాసేపటికి ఆ గుడ్డ తడిసిపోతుంది. దానిని పిండి నీటిని భక్తులకు చూపిస్తారు. గర్భాలయంలో ఉన్న కిటికీకి నవద్వార గవాక్షం అని పేరు పెట్టి జంబుకేశ్వరుని అప్పులింగేశ్వరుడు అప్పులింగేశ్వరుడు అని కొలుచుకుంటూ ఉంటారు. అఖిలాండేశ్వరి మాత 4 భుజాలతో నిలబడిన రూపంలో దర్శనమిస్తుంది. పై 2 చేతులలో కలువపూలు, కింది 2 చేతుల్లో అభయముద్ర ధరించి ఉంటుంది. అమ్మవారు ప్రాచీన కాలంలో చాలా ఉగ్ర రూపంలో ఉండేదని ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని ఉపాసించి ఆ ఉగ్రతను తగ్గించి ప్రసన్నమూర్తిగా మార్చారని ఒక కథనం. శ్రీ శంకరాచార్యుల వారు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కర్ణాభరణములు
సమర్పించారు. అమ్మవారికి ఎదురుగా వినాయకుడు కొలువై ఉన్నాడు. ప్రారంభంలో చోళులు ఆలయ నిర్మాణం చేశారు. తర్వాత పల్లవులు, విజయనగర రాజులు అభివృద్ధి చేశారు. తమిళనాడులోని తిరుచికి 11 కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వరం ఉంది. ప్రసిద్ధ దేవాలయంలో మొదటి కథ పశుపతినాథుడు. నేపాల్ దేశంలో పశుపతినాథుడు కొలువై ఉన్నాడు. భాగమతి నదీ తీరాన పశుపతినాథునికి అద్భుత దేవాలయం నిర్మించబడి ఉంది. అక్కడి వారు పశుపతినాథుణ్ణి 13వ జ్యోతిర్లింగంగా కొలుచుకుంటారు. విశాలమైన ప్రాంగణములో బహుసుందరమైన ఆలయం 17వ శతాబ్దంలో పునర్నిర్మితమైంది. పశువుకు చైతన్యం ఉంటుంది. బంధానికి పాశం అని పేరు. పాశం జడమైనది. పశువును పాశమును నియమించేవాడు, నియంత్రించేవాడు పతి. ప్రాణులందరూ మాయకు వశమై ఉంటారు. మాయ అంటేనే ప్రకృతి. చైతన్యం గల ప్రాణి మాయ నుండి విముక్తి కలగాలంటే పశుపతిని ఆశ్రయించాలి. ప్రకృతి బద్ధులైన వారందరూ పశువులకు పతి అయినవాడు పరమేశ్వరుడు. ఇక్కడి పంచముఖ లింగంలో శివుడు పశుపతి నామాన్ని స్వీకరించి లయమైనాడు. దీనికి ఒక పురాణ గాథ ఉంది. పూర్వం శివపార్వతులు భాగమతి నదీ తీరానికి వచ్చి అక్కడి ఆహ్లాద వాతావరణానికి ముగ్ధులయ్యారు. వారికి అక్కడే కొంతకాలం గడపాలని, ఆ ప్రకృతిలో విహరించాలని కోరిక కలిగింది. ఇద్దరూ జింక రూపాలు ధరించి జింకల వలె తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. మహర్షులు, దేవతలు పార్వతీ పరమేశ్వరులు కానరాక వెదికారు. వారికి జింకల రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చారు. వారందరూ ఆది దంపతులను తిరిగి తమ రూపాలను ధరించి కైలాసానికి రావలసిందని ప్రార్థించారు. పరమేశ్వరుడు ఆ ప్రదేశాన్ని వీడి రావటానికి అంగీకరించలేదు. వారందరూ జింక కాళ్ళు పట్టుకుని ప్రార్థించటంలో జింక కాలిగిట్ట విరిగి లింగంగా రూపుదాల్చింది. ఆ తర్వాత ఆ లింగం కనిపించక భూమి లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ రోజు ఒక గోవు వచ్చి తనంతట తాను పాలను ఒక ప్రదేశంలో ధారగా కురిపించి వెళ్ళేది. ఆ గోవుల కాపరి కొద్ది రోజులుగా ఆ గోవు ప్రవర్తనను గమనించి పాలివ్వకపోవటాన్ని గ్రహించి రహస్యంగా ఆవును వెంబడించి చూశాడు. గోవు వెళ్ళిన తరువాత త్రవ్వి చూస్తే అక్కడ లింగం కనిపించింది. దీని గురించి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. శివుడు త్రిపురాసుర సంహారం చేసినప్పుడు రాక్షసులు పశువుల వలె లోకాలను పీడిస్తున్నారు. వారిని పశుపతిగా శివుడు సంహరించాడని విష్ణువు కీర్తించాడు. బంగారు నంది శివునికి అభిముఖంగా కూర్చుని భక్తులను బంగారు నంది శివునికి అభిముఖంగా కూర్చుని భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. గర్భాలయంలో సద్యోజాతుడిగా పశ్చిమాభిముఖంగాను, వామదేవుడిగా ఉత్తరాభిముఖంగాను, తత్పురుష రూపంలో తూర్పుముఖంగాను, అఘోర రూపంలో దక్షిణాముఖంగాను, ఈశానుడు ఊర్ధ్వముఖంగాను దర్శనమిస్తున్నాడు. ప్రతి ముఖం 2 చేతులు కలిగి ఉంటుంది. ఒక చేత్తో రుద్రాక్షమాల, మరో చేత్తో కమండలం ధరించి ఉంటాయి. పశుపతినాథుడు అభిషేకం సమయంలో తప్ప ఎల్లప్పుడూ బంగారు వస్త్రం ధరించి దర్శనమిస్తాడు. తరువాతి కథ మహాబలేశ్వరుడు గోకర్ణం. కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ క్షేత్రంలో కొలువై ఉన్న మహాబలేశ్వరుడు ఆలయం చాలా ప్రసిద్ధమైన దేవాలయం. దీనికి గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. రావణాసురుడు గొప్ప శివభక్తుడు. ఆయన అమ్మగారు కూడా గొప్ప శివభక్తురాలు. ఆవిడ నిత్యము శివలింగమును అర్చిస్తూ ఉంటే ఇంద్రుడు ఆమె తపస్తీవ్రతకు అసూయ చెంది దొంగతనంగా ఆ లింగంను తీసుకెళ్లి సముద్రంలో విసిరివేస్తాడు. తల్లి ఆవేదన చూడలేక రావణాసురుడు నేరుగా పరమేశ్వరుడు నుండి ఆత్మలింగం తెచ్చిపెడతాను అని కైలాసానికి వెళ్ళాడు. తన ప్రేగులు తెచ్చుకొని శివతాండవ స్తోత్రం చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు. శివుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలి అని అడిగాడు.
తన తల్లి నిత్యం అర్చన చేసుకునేందుకు ఆత్మలింగాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. శివుడు అంగీకరించి ఆత్మలింగాన్ని రావణుని చేతిలో పెట్టాడు. ఆ ఆత్మలింగాన్ని రావణుడు తన నివాసానికి చేర్చే దారిలో ఎక్కడ నేలపై ఉంచరాదనే నియమం పెట్టాడు. రావణుడు విజయోత్సాహంతో ఆత్మలింగంతో తన నివాసానికి బయలుదేరాడు. విష్ణువు గణపతిని పిలిచి గోవులు కాసే బాలునిల మార్గమధ్యంలో ఉంచాడు. సూర్యుణ్ణి మేఘాలు కమ్మి సూర్యాస్తమయం అయిందన్నట్లుగా వాతావరణం సృష్టించాడు. రావణుడు సంధ్యావందనాది విషయంలో సమయపాలకుడు. అస్తమించేలోపు సంధ్యావందనం చేసుకుని సూర్యునికి అర్ఘ్యప్రదానం చేయాలి. తన నివాసం ఇంకా చాలా దూరం ఉంది. ఒక ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బాలుడు ఆవులను మేపుకుంటూ కనిపించాడు. రావణుడు ఆ బాలుని చేతిలో ఆత్మలింగాన్ని పెట్టాడు. తాను సంధ్యావందనం చేసుకుని వచ్చే వరకు లింగాన్ని నేల మీద పెట్టకుండా కాపాడమని కోరాడు. ఆ బాలుడు తాను 3 సార్లు పిలుస్తానని, ఆ లోపు వచ్చి లింగాన్ని తీసుకోవాలని, లేకపోతే నేల మీద పెట్టి వేస్తానని చెప్పాడు. గత్యంతరం లేక రావణుడు అంగీకరించి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఆ బాలుని రూపంలో ఉన్న గణపతి వెంటనే పిలిచి 3 సార్లు అయిపోయిందని లింగాన్ని నేలపై ఉంచాడు. రావణుడు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి లింగం నేల మీద పెట్టబడింది. మహాబలవంతుడైన రావణుడు తన శక్తినంతా పెట్టి పైకి తీయాలని ప్రయత్నించినా లింగం కదలలేదు. అందుచేత ఆ లింగానికి మహాబలేశ్వరుడు అని పేరు వచ్చింది. గణపతి వెంట ఉన్న గోవులు ఒక్కొక్కటి భూమిలోకి పోయి మాయమవుతున్నాయి. రావణుడు బక్క గోవును పట్టుకున్న దాని చెవి కర్ణం మాత్రం రావణుడి చేతిలోకి వచ్చింది. అందుకని ఈ క్షేత్రానికి గోకర్ణము అని పేరు వచ్చింది. ఆలయం సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైంది. అరేబియా సముద్రపు ఒడ్డున అత్యంత వైభవంగా ప్రకాశిస్తుంది. విజయనగర ప్రభువుల కాలంలో ఆలయాన్ని అద్భుతంగా నిర్మించి వైభవాన్ని తీసుకువచ్చారు. గోకర్ణానికి ఒకవైపు, గంగావల్లి మరొక వైపు అగనాశిని నదులు ఉన్నాయి. రావణుడు కోపంతో గణపతి తలపై బలంగా మొట్టికాయ వేసిన గుర్తుగా ఇక్కడ గణపతి తల మీద చిల్లు ఉంటుంది. కోటి తీర్థము పేరుతో పుష్కరిణిలో పవిత్ర స్నానాలు చేస్తారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం శివరాత్రి నాడు వైభవంగా జరుగుతుంది. తరువాతి కథ బృహదీశ్వరాలయం. తమిళనాడులోని తంజావూరులో నిర్మించబడిన బృహదీశ్వరాలయం అతిపెద్ద శివాలయం. దీని గోపురం 13 అంతస్తులతో నిర్మించబడింది. మన దేశంలోనే అతిపెద్ద శివలింగం 37 మీటర్ల ఎత్తుతో ఉన్న ఆలయం. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని పిలుచుకుంటారు. 80 టన్నుల ఏకశిలతో గోపుర కలశాన్ని తయారు చేశారు. 1000 సంవత్సరాల క్రితమే గొప్ప ఆర్కిటెక్చర్ ప్రతిభను కనబరిచిన దేవాలయం. ఎంతో విశాలమైన ప్రాంగణం, ధ్వని ఉండదు. ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలు ఉన్నాయి. రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయం లోపల బయట ఉన్న శిల్పకళ, నిర్మాణ కౌశల్యం మనం ఎంత చూసినా తనివి తీరదు. 16 అడుగుల ఏకశిలతో నందీశ్వరుడు బహుసుందరంగా దర్శనమిస్తాడు. ఇక్కడి రాజరాజేశ్వరుని పేరుతో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తున్నాడు. మరాఠాలు ఈ లింగాన్ని చూసి బృహదీశ్వరుడు అంటే అతిపెద్ద శివుడు లేక శివలింగం అన్న భావంలో పేరు పెట్టారు. 130,000 టన్నుల గ్రానైట్తో నిర్మించబడ్డ ఆలయం. సిమెంటు, స్టీలు వాడలేదు. రాజరాజ చోళుడు శ్రీలంక వెళ్ళినప్పుడు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో శివాలయం కట్టమని సందేశం వచ్చింది. నర్తకి మణుల నృత్య భంగిమలను అందంగా చెక్కారు. ఆలయానికి 100 కిలోమీటర్ల దూరంలో గ్రానైట్ గనులు లేవు. అంత గ్రానైట్ని ఆ రోజుల్లో తరలించడం, ఊహించడం కూడా కష్టమే. ఈ ఆలయంలో అష్టదిక్పాలకుల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. కావేరీ నది తీరాన నిర్మించబడ్డ ఆలయం. విమాన గోపురాన్ని దక్షిణ మేరుగా అభివర్ణిస్తారు. ఆలయంలో నటరాజు, నంది, పార్వతి, కుమారస్వామి, గణపతి, దక్షిణామూర్తి, చండీశ్వరుడు, వారాహి అమ్మవారు కొలువై ఉన్నారు. తరువాతి కథ మంచులింగం
అమర్నాథ్ గుహ. పార్వతీదేవి పరమేశ్వరుని సృష్టి రహస్యం చెప్పమని అడిగింది. అది అందరూ వినేది కాదు, ప్రాణి సంచారం లేని చోట మాత్రమే చెప్పాలి అని వెతికి అమర్నాథ్ గుహను ఎంపిక చేసుకున్నాడు. ఆ గుహలో పావురాల జంట ఒక మూల నక్కి ఉంది. అందులో ఆడపావురం గర్భం ధరించి ఉంది. లోపల జీవి పరమేశ్వరుడు చెప్పిన సృష్టి రహస్యాన్ని విన్నది. మగపావురం ఆడపావురం నిద్రిస్తున్నాయి. పరమేశ్వరుడు వేరెవరో వింటున్నట్లు గ్రహించి చూశాడు. గర్భంలో ప్రాణి విందని గ్రహించాడు. దానికి ముక్తినిచ్చాడు. గర్భశోకం పావురాలకు కలగకుండా ఆ పావురాలకు అమరత్వాన్ని ప్రసాదించాడు. ఇక్కడ శివుడు మంచులింగంగా దర్శనమిస్తాడు. యాత్రికులు శ్రావణ పౌర్ణమి వరకు 1 నెల రోజుల పాటు మాత్రమే దర్శనం చేసుకునే వీలు ఉంటుంది. ప్రాచీన కాలంలో మహర్షులు మాత్రమే దర్శించిన ఈ గుహ తరువాత మరుగున పడింది. కాశ్మీర రాజు ఆర్యరాజు తర్వాత మహారాణి సూర్యమతి కొరిచారని ప్రతీతి. భృగు మహర్షి ముందుగా ఈ గుహను గుర్తించి శివారాధన చేశాడు. కాశ్మీర్ లోయ నీటి అడుగున ఉండిపోయింది. పురాణ కాలంలో కశ్యప మహర్షి నదులలోకి సెలయేళ్లలోకి ఆ నీరు తరలించి లోయను బహిర్గతం చేశాడు. తరువాతి కాలంలో గొర్రెల కాపరి బూటా మాలిక్ 15వ శతాబ్దంలో తిరిగి కనుగొన్నాడని ఒక ఐతిహాస్యం ఉంది. ఒక ముని ఈ బూటా మాలిక్కి ఒక సంచి నిండా బొగ్గులు ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి చూస్తే అవి బంగారు నాణేలుగా కనిపించాయి. ఆశ్చర్యంతో ఆ మునికి చెబుదామని వెతుకుతూ వెళ్ళాడు. ముని కనిపించలేదు. ఆ స్థలంలో మంచులింగంగా శివుడు దర్శనమిచ్చాడు. శివుడే ముని రూపంలో వచ్చి దర్శనమిచ్చాడని ఆ భాగ్యశాలి గుహ గురించి ప్రచారం చేశాడు. అప్పటి నుండి ఆలయ దర్శనానికి జనం పోటెత్తుతున్నారు. అమర్నాథ్ గుహ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. భూమికి 12,760 అడుగుల ఎత్తులో హిమాలయాల మధ్య ఉంది. గుహ 130 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రతి సంవత్సరం పూర్తి మంచుతో శివలింగం తయారవుతుంది. శుక్లపక్షంలో వృద్ధి చెందుతూ కృష్ణపక్షంలో తగ్గుతూ ఉంటుంది. శ్రావణ పౌర్ణమి నాడు పూర్తిగా నిండైన విగ్రహం దర్శనమిస్తుంది. శివలింగంతో పాటు పార్వతీదేవి గణేష్ విగ్రహాలు కూడా మంచుతో నిర్మితమవుతాయి. గుహపై నుండి చుక్కలు చుక్కలుగా నీరు కిందికి పడి ఘనీభవించిన మంచుగా మారి లింగాకృతి పొందుతుంది. శ్రీనగర్ నుండి 141 కిలోమీటర్ల దూరంలో అమర్నాథ్ గుహ ఉన్నది. పహల్గావ్ నుండి యాత్ర మొదలవుతుంది. రాను పోను 3 నుండి 5 రోజుల పాటు యాత్ర జరుగుతూ ఉంటుంది. పహల్గావ్ నుండి చందన్వారి, అక్కడి నుండి పిస్సు టాప్ శేషనాగు, అక్కడి నుండి పంచతరణి గుండా గుహను చేరుకుంటారు. 1 నెల రోజులు మాత్రమే యాత్ర ఉంటుంది. తరువాతి కథ ఎల్లోరా కైలాస మందిరం. పర్వతాలలోనూ కొండలలోనూ గుహలు సహజంగా ఏర్పడి ఉంటాయి. ఆ గుహల్లో మునులు తపస్సు చేసుకునేవారు. విపత్కర పరిస్థితుల్లో మానవులు గుహల్లో నివసించడం జరిగేది. అనేక జంతువులు గుహలను తమ నివాసంగా చేసుకుని నాగరికత పెరుగుతున్న కొద్దీ శిల్పులు కొండ గుహలను తొలచి అద్భుత శిల్పాలను సృష్టించారు. వీటికి అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అటువంటి అద్భుత శిల్ప సృష్టి జరిగిన ఎల్లోరా గుహలు మన దేశానికి గొప్ప గర్వకారణం. కొండను పైనుండి తొలచి కైలాస మందిరాన్ని నిర్మించారు. ఈ ఆలయం ఏకశిలపై నిర్మాణం జరిగింది. మందిర నిర్మాణాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే కేవలం భుజబలంతో నిర్మించింది కాదు, మహర్షుల తపోబలంతో అద్భుత మందిరం సృష్టించబడింది అనేది యథార్థం. కైలాస పర్వతాన్ని పోలి ఉండటం చేత దీనికి కైలాస మందిరంగా పేరు స్థిరపడింది. ఆలయం ప్రహరీ గోడ 276 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పు, దాదాపు 100 అడుగుల ఎత్తు ఉంటుంది. గోడలపై ఏనుగుల చిత్రాలను అద్భుతంగా చెక్కారు. నందీశ్వరుని 2 వైపులా ధ్వజస్తంభాలు 45 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఆలయ గోడల మీద ఇతిహాసములైన రామాయణ భారత కథలలోని దృశ్యాలు చెక్కారు. అనేక ఇతర దేవతల విగ్రహాలు బహుసుందరంగా చెక్కారు. శివుడు విహారం కోసం ఈ ప్రదేశాన్ని ఎంచుకుని ఇక్కడ కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. గుహ లోపలికి వెలుతురు వచ్చే అవకాశం లేదు.
అంత చిమ్మ చీకటిలో అంత గొప్ప శిల్ప సంపదను సృష్టించటం ఆ శిల్ప ఉపాసన బలం వల్ల మాత్రమే అని అర్థమవుతుంది. ఆలయంలో పెద్ద పెద్ద సొరంగాలు ఉన్నాయి. శివునికి అభిషేకం చేసే జలం ఎక్కడికి పోతుందో మనకి కనపడదు. ఎల్లోరా గుహల్లో ఉన్న ఆలయాల్లో మధ్యలో ఉన్నది కైలాస ఆలయం. ఈ ఆలయాన్ని కేవలం దర్శించటం కాదు, ఆ నిర్మాణాన్ని, లోపల ఉన్న దారుల్ని, శిల్ప సంపదను అధ్యయనం చేయాలి. దుండగులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ లింగ మహత్యం వల్ల ఆ దుండగులు కేవలం కొన్ని చోట్ల గోడల పెచ్చులు మాత్రం లేపగలిగారు. అంతటి మహిమాన్విత శివలింగం కలిగిన ఆలయం కైలాస శివాలయం. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.